హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ కోసం ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో 2019-20కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. 2 లేదా 3 మార్కులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వీటి నుండి, బడ్జెట్ నుండి. సో ప్రతి ఒక్క ఉద్యోగానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని అయితే చివరిదాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో పెట్టడం జరిగింది. యాప్లో బుక్స్ ట్యాబ్ కూడా పెట్టడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయం కావాల్సిన అన్ని బుక్స్ ఫ్రీగా అయితే పెట్టడం జరిగింది. కావాల్సిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి. కింద లింక్ ఇస్తాను, మీరు లేదు అంటే ప్లే స్టోర్లో వెళ్ళి టెక్ గురువు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో కాబట్టి అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు అన్ని బుక్స్ అయితే లభిస్తాయి. కింద లింక్ కూడా, ఈ మెటీరియల్కి సంబంధించిన లింక్ కూడా కింద పీడిఎఫ్ అయితే ఇస్తాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, జాయిన్ అవ్వండి. అలాగే ప్రీవియస్ క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్లో కింద పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2019-20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత? 2019-20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత అని చూసుకుంటే 2,27,974.99 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యాయామం ఎంత? ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యాయామం ఎంత అంటే 2019-20కి సంబంధించింది ఇది. సో ఆన్సర్ చూసుకుంటే 1,80,475.94 కోట్లు, థర్డ్ ఆప్షన్. ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యాయామం ఎంత? ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యాయామం ఎంత? సో ఆన్సర్ చూసుకుంటే 32,293.39 కోట్లు, ఫస్ట్ ఆప్షన్. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? ఆన్సర్ చూసుకుంటే 1,778.52 కోట్లు. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్య లోటు సుమారు ఎంత శాతం? సుమారు ఎంత? 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్య లోటు సుమారు ఎంత? ఆన్సర్ చూసుకుంటే 35,260.58 కోట్లు. గత బడ్జెట్లో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత? గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ చూసుకుంటే 19.32 శాతం. 19.32 శాతం. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత శాతం పెరిగింది? రెవెన్యూ వ్యయం ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ చూసుకుంటే 20.01 శాతం. 2019-20 ద్రవ్యలోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? 2019-20 ద్రవ్యలోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? సో ఆన్సర్ చూసుకుంటే 3.3 శాతం. ఇక్కడ జిఎస్డిపి ఎంత శాతం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3.3 శాతం. ఇక్కడ మనము ఇండియాకి సంబంధించి అయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, జీడిపి అంటాం కదా. సో అదేవిధంగా ఇక్కడ స్టేట్కి సంబంధించి చూసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎస్డిపి అంటాం. ఓకే, 2019-20 రెవెన్యూ లోటులో జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? రెవెన్యూ లోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? ఆన్సర్ 0.17 శాతం. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుండి 27% మధ్యంతర భృతిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ చూసుకుంటే 2019 జూలై నుండి. 2019 జూలై నుండి. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 250 కోట్లు. 2019-20కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 250 కోట్లు. అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? చూసుకుంటే ఇక్కడ 500 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు 2020-21లో కూడా 500 కోట్లే కేటాయించారు. అలాగే 2019-20లో కూడా 500 కోట్లు కేటాయించారు. 2019-20 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? 2019-20 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 13,139.13 కోట్లు. 13 కోట్లు. సెకండ్ ఆప్షన్ 13,139.13 కోట్లు. ఇప్పుడు 2020-21 బడ్జెట్ ఉంది కదా, అది రీసెంట్గా జూన్లో ప్రకటించడం జరిగింది. సో అదైతే మనకు గ్రామ వార్డు సచివాలయానికి అవసరం లేదు. 2019-20 చూసుకుంటే సరిపోతుంది.
అలాగే ఓటాన్ బడ్జెట్లో నుండి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు, అందుకే చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది కూడా ప్రిపేర్ చేసి చెప్తాము. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరులు వాటా ఎక్కువ ఉంది? ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది? ఆన్సర్ చూసుకుంటే కాలువల నీరు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 400 కోట్లు. 400 కోట్లు ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం 250 కోట్లు కేటాయించారు. అలాగే అమరావతి కోసం 500 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 400 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, వాహన మిత్ర అమౌంట్ అయితే ఇస్తారు కదా వాళ్ళకి, సో దానికోసం. వైఎస్ఆర్ పింఛన్కు ఎంత కేటాయించారు? వైఎస్ఆర్ పింఛన్కు ఎంత కేటాయించారంటే 15,746.58 కోట్లు కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? వైఎస్ఆర్ బీమాకు 404.02 కోట్లు ఫస్ట్ ఆప్షన్. ఓకే, ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? 234 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి ఆన్సర్ చూసుకుంటే 8,615 కోట్లు కేటాయించారు. కిడ్నీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కిడ్నీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చూసుకుంటే పలాస. ఓకే, పలాసలో ఏర్పాటు చేయనున్నారు, శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఇప్పుడు రెడీ అయ్యాయి 108, 104 వాహనాలు. సో దానికి సంబంధించి బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 143.38 కోట్లు కేటాయించారు, సెకండ్ ఆప్షన్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ 1740 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన పథకానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? జగనన్న విద్యా దీవెన పథకానికి ఈ బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 4,962.3 కోట్లు, థర్డ్ ఆప్షన్. అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 2019-20 సంవత్సరానికి గాను అమ్మఒడికి సంబంధించి 6,455 కోట్లు కేటాయించారు. 6,455 కోట్లు కేటాయించారు. ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్దేశించారు? ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్దేశించారు? ఆన్సర్ చూసుకుంటే మొత్తం 4 జిల్లాల్లో. ఓకే, వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? అగ్రి ల్యాబ్స్కి సంబంధించి వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్కి సంబంధించి బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 109.28 కోట్లు, సెకండ్ ఆప్షన్. 109.28 కోట్లు. రైతులకు ఉచితంగా వచ్చే 9 గంటల కరెంటుకు ఈ బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు? రైతులకు ఉచితంగా ఇచ్చే 9 గంటల కరెంటుకి సంబంధించి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ 4,525 కోట్లు. 4,525 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ పంటల బీమాలకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ పంటల బీమాలకు ఈ బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు? ఆన్సర్ చూసుకుంటే 1,164 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించారు అంటే 8,750 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్ ఎంత? 2019-20 వ్యవసాయ బడ్జెట్ 28,866.23 కోట్లు, సెకండ్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? వ్యవసాయ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరు అంటే బొత్స సత్యనారాయణ గారు. అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతకు పెంచారు? ఆన్సర్ చూసుకుంటే 6,000 నుండి 7,000కు పెంచడం జరిగింది. ఓకే, అంగన్వాడీ హెల్పర్లకు ఇక్కడ వేతనాలను 6,000 నుండి 7,000కు పెంచారు. గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చిన రుణం ఎంత? గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చిన రుణం ఎంత? ఆన్సర్ చూసుకుంటే 20,000 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను 4 వాయిదాల్లో చెల్లిస్తారు?
వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను 4 వాయిదాల్లో చెల్లిస్తారు? ఆన్సర్ 27,168 కోట్లు. ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛను కింద హిజ్రాలకు ఎంత పింఛను ఇస్తుంది? ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛను కింద హిజ్రాలకు ఎంత పింఛను ఇస్తుంది అంటే 3,000 రూపాయలు. ఓకే, ప్రతి నెల 3,000. చేనేతకారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది? ఆన్సర్ చూసుకుంటే 24,000 రూపాయలు. షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? ఎస్టీల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటే 15,000.86 కోట్లు. ఓకే, ఫస్ట్ ఆప్షన్. షెడ్యూల్ తెగల సంక్షేమానికి సంబంధించి ఎంత మొత్తం కేటాయించింది? ఆన్సర్ 4,988.53 కోట్లు. సారీ, ఇక్కడ ఎస్టీ అన్నాను, ఎస్టీకి సంబంధించి. ఇక్కడ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించిందంటే ఫస్ట్ ఆప్షన్ 15,000.86 కోట్లు. ఇక్కడ ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే సంక్షేమానికి ఎంత కేటాయించిందంటే ఇక్కడ 4,988.53 కోట్లు. పట్టణ స్వయం సహాయక బృందాలకు ఎన్ని ఉన్నాయి? పట్టణ స్వయం సహాయక బృందాలకు ఎంత కేటాయించారు? ఓకే, ఎన్ని ఉన్నాయి? పట్టణ స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, సో డ్వాక్రా గ్రూప్స్లో ఇక్కడ పట్టణాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మొత్తం 1,66,727. పట్టణ గృహ నిర్మాణాలు లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు? ఆన్సర్ చూసుకుంటే 300 చదరపు అడుగులు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో మౌజంలు గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలని ప్రతిపాదించారు? ఆన్సర్ చూసుకుంటే 5,000 రూపాయలు, ఫస్ట్ ఆప్షన్. వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయసును ఏ విధంగా పరిగణిస్తారు? వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయసును ఏ విధంగా పరిగణిస్తారు అని చూసుకుంటే 18 నుండి 60 సంవత్సరాల మధ్య. వైఎస్ఆర్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తారు? ఆన్సర్ 1,00,000 రూపాయలు, థర్డ్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఉన్న శిశు మరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలనుకుంటోంది అని చూసుకుంటే 22కు, ఫస్ట్ ఆప్షన్. ప్రభుత్వ ఆసుపత్రి స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఆన్సర్ 1,500 కోట్లు. ఫిషింగ్ జెట్టీలను అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? ఫిషింగ్ జెట్టీలకు సంబంధించి అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? 100 కోట్లు. క్రింది వాటిలో సరికానిది, కింద 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, వాటిలో సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఉచిత విద్యుత్ సంబంధించి సరి అనేది కాదు. సో ఇక్కడ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే 2,27,974.99 కోట్లు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 8,840 కోట్లు. బీసీ సంక్షేమానికి సంబంధించి 7,268.83 కోట్లు. ఓకే, ఉచిత విద్యుత్ సంబంధించి 4,565 కోట్లు అనేది రాంగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉచిత విద్యుత్ సంబంధించి 4,525 కోట్లు. ఓకే, ఇక్కడ ఆప్షన్లో 65 ఉంది కదా, కాబట్టి 65 కోట్లు కాదు, 4,525 కోట్లు. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో ఈ క్రింది వాటిలో సరైనది చూసుకుంటే ఆప్షన్ 3 అగ్రిగోల్డ్ బాధితులకు 11.5 లక్షల మంది. ఓకే, అగ్రిగోల్డ్ బాధితులు చూసుకుంటే ఇక్కడ 11.5 లక్షల మంది. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది చూసుకుంటే వైఎస్ఆర్ పింఛన్లు 13 రకాలు కాదు. ఓకే, వైఎస్ఆర్ ఆసరా అనేది రుణాల మాఫీకి సంబంధించింది. అలాగే వైఎస్ఆర్ చేయూత్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆర్థిక సహాయం అందించేది. అలాగే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి 404.02 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 రకాల పెన్షన్లు. వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? సో దీన్ని చూసుకుంటే 50 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 2019-20కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇదైతే చదువుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో పెట్టడం జరిగింది. బుక్స్ ట్యాబ్ అయితే యాప్లో అప్డేట్ చేయడం జరిగింది, కాబట్టి ప్రతి ఒక్కరు యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు కూడా ఫ్రీగా పెడతాము. ప్రతి ఒక్కటి ఫ్రీగా అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు
డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, తీసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులందరితో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.